అందుకే వాళ్ళు సార్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉన్న ఆవేశాలకు తగ్గట్టుగా ప్రభుత్వం ఎప్పుడు పనిచేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ప్రభుత్వ అధికారులు 2 ముక్కలు చేసేసాడు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు తరలు పట్టుకుంటున్నారు. ఒక అధికారికి పోస్టింగ్ ఇస్తే వద్దని 100 మంది అడుగుతున్నారు. 100 మంది వచ్చి ఒకరికి పోస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడు. మీరు మనకు గమనించాల్సిందంటే ప్రజల ఆవేశాలు కానీ కార్యకర్త ఆవేశాలు కానీ పవన్ కళ్యాణ్ కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు, లోకేష్ గారు కంట్రోల్ చేయగలుగుతారు. 1825 రోజుల పాటు జరిగిన విధ్వంసంలో నష్టపోయిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, అది కొన్ని జీవితాలు కోల్పోయిన వాళ్ళకి కసి ఉంది. ఆ కసంతా ఒకేసారి 60 రోజుల్లో ప్రభుత్వం తీర్చుకోవాలంటే కూడా అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు చట్టపరంగా న్యాయపరంగా ధర్మపదంలో పోదాం అనుకున్న వాడికి ఇటువంటి అడ్డంకులు డెఫినెట్గా వస్తాయి. పవన్ కళ్యాణ్ ప్రసాద్ గారు నా పాయింట్ ఒకటే, మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీనివాసరావు గారిని అడుగుతున్నా, విజయ్ కుమార్ గారిని చెప్పండి. నా పాయింట్ ఒకటే, ఎవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో పాలసీ మ్యాటర్ మీద ఈ విధానం సరైనది కాదు అని ఏదో పథకం మీద ఎవరో పోస్ట్ పెడితే 60 ఏళ్ల మహిళ ఆమె దాన్ని ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టి 2 రోజులు తిప్పారే. ఆ రోజు మనం అదంతా తప్పని మనం ప్రభుత్వాన్ని ఇచ్చేసాం, కానీ ప్రభుత్వం ఏమైనా వెనక్కి తగ్గిందా? అలా ఎంతమందిని వేధించింది, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని దాడులు చేశారు? అలాంటిది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సార్ ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒక్క మాట చెప్తా. కాదు మీరు మీ మీద ఒక రాజద్రోహం కేసు పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడికి రాజద్రోహం కేసు పెట్టి ఆ కేసులో మెంబర్ని కూడా నిందితుని చేశారు. నాకేమి ఇప్పుడు ఓడబెట్టి పెట్టమని అట్లా వాళ్ళు పెడతారని నాకు నమ్మకాలు కూడా లేవు. కానీ అదే ప్రభుత్వం మీద ఆ రకంగా కామెంట్లు పెడుతూ ఉంటే, ఆ రకంగా రెచ్చగొట్టి మాట్లాడిస్తూ ఉంటే ఇటు ప్రభుత్వం స్పందించాలి, జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యత తీసుకోవాలి కదా. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, మనం మారాలి, ప్రజలు బుద్ధి చెప్పారు, ఇకనైనా మనం మారాలి, ఇలా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు క్షమాపణ చెప్పని ఆమెతో చెప్పిస్తే, లేదా పక్కన శ్రీనివాసరెడ్డితో చెప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గౌరవం పెరుగుతుందా లేదా? ఆయన ఎందుకు ఆ పనులు చేయట్లేదు? సార్ జగన్మోహన్ రెడ్డి గౌరవం పెంచుకునే స్థాయిలో ఎప్పుడో కోల్పోయాడు. సొంత పార్లమెంట్ సభ్యుడిని 3rd డిగ్రీ ప్రకటించినప్పుడు ఆయనకు అర్హత కోల్పోయాడు. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కూడా ఎవరి దగ్గర నుంచి మార్పు రావాలి? జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలా? జగన్మోహన్ రెడ్డిని ఓడించిన ప్రజల్లో ఆవేశం ఉంది. అంతకంటే ఆవేశాన్ని మనం హఠాత్తుగా ఆయన వాల్మీకి అయిపోవాలి, లేదంటే ఇంకొకటి అయిపోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆయన స్వభావరీత్యా ఆయన ఫ్రాక్షన్ జోన్ నుంచి వచ్చాడు, అధికార దాహంతో వచ్చాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జూన్ 3 నాటి భద్రత కల్పించండి అని అడిగంటే ఆయన అభద్రతాభావంలో ఉన్నాడా, అసహనంలో ఉన్నాడా, లేదంటే ఆయన ఈ ప్రభుత్వాన్ని 60 రోజులకి సాగనింపాలనుకుంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంది, ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది, అవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. అతని మార్పు రావాలని కోరుకోకూడదు. మార్పు రాదు, అతను మారేలా ఉంటే అధికారాన్ని ఎందుకు కోల్పోతాడు? గెలిచిన 175 మందిలో 174 మందికి ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. 25 మంది ఎంపీలు 22 మంది గెలిస్తే 20 మంది మోహన్ చూడలేదు. ఓటేసిన ప్రజలు ఓపెన్గా వచ్చి చూడలేకపోయాడు. పరదాలు కట్టుకున్నాడు, పోలీసులు అడ్డం పెట్టుకున్నాడు, సొంత మిలిటరీ పెట్టుకున్నట్టుగా నడిచాడు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి అసలు ఆలోచన చేయడం కూడా కాదు తప్పు. ఇప్పుడు